20 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? బాగుందండి. ప్రజెంట్ బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చేసి పథకాల పరంగా, అభివృద్ధి పరంగా బాగుంది. కొత్తగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చారు. సక్సెస్ బాగానే ఉంది. ఈ గ్యాస్ బండ్ అన్నారు, బాగానే ఉంది. ఎందుకు మా కుటుంబంలో కూడా వచ్చినాయి. ఓకే. హ్యాండీ వికలాంగులు, నేను వికలాంగులు, నా వికలాంగుల బండి కూడా ఇక్కడే ఉంది. నాకు చిన్న బండి కూడా ఇచ్చారు నాకు గవర్నమెంట్ పరంగానే. సో మన జియో వచ్చి చూసారు లేదు, ఆల్రెడీ చెప్పారు వికలాంగులకు ఫ్రీ బస్ పెడతామన్నారు. అది కూడా త్వరలో చేస్తామంటున్నారు. మన బడ్జెట్ లో కూడా చెప్పారు. బడ్జెట్ సంబంధించి మీటింగ్ లో కూడా మాట్లాడారు, నిధులు కూడా పెడతామని వస్తుంది. వికలాంగులకి 6,000 పెన్షన్, 3,000 గతంలో 3,000 పెన్షన్. ఓకే. 3,000 పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలోనే జరిగింది. అబద్ధం ఎందుకు? ఓకే. చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇచ్చింది. 5 సంవత్సరాలు మాకేం జరగల. ఏది 2019 నుంచి 24 వరకు. 24 ఎప్పుడైతే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు 6,000 ఇస్తానన్నారు. అట్నే 6,000 ఇచ్చారు మాకు. ఓకే. ఆ 6,000 తోటి ఇప్పటికి అన్న క్యాంటీన్లో మేము భోజనం చేయడం 6,000 మాకు కుటుంబ ఖర్చులకు కానీ మాకు సరిపోతుంది. కానీ కూటమి ప్రభుత్వానికి మొత్తానికి నాయకులందరికీ, ప్రభుత్వంలో పెద్దలందరికీ అంటే అమరావతి నిర్మాణం ఈ ప్రభుత్వం మరొకసారి మొదలు పెట్టింది వచ్చాక. సో గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని? అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్ ఇంకా బాగుంటుందండి. చేస్తున్నారుగా మొత్తగా సిఆర్డీ భవనం కూడా మొన్న కొత్తగా లాంచ్ చేశారు. ఒక 4-5 డేస్ బ్యాక్ బిల్ గేట్స్ గారు కూడా వచ్చారు, చూశారు మొత్తం. బిల్ గేట్స్ గారు వచ్చిన దానికి కూడా ఆయన ఖర్చు చెప్పాలి. ఆయన ఒక మైక్రోసాఫ్ట్ అధినేత, ఆయనకి తెలియదు. అమెరికాలో ఉండే అతను, ఆయనకి తెలియదు కాదు. కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చి మన రాష్ట్రానికి, అది కొత్తగా విడిపోయిన అమరావతికి వచ్చినప్పుడు మనం ఎలా గౌరవించుకోవాలి? ఆ మర్యాదలు చేశారు. వీళ్ళకి టీ ఖర్చులు, వీళ్ళకి తెలిసింది ఇదేనండి. టీ ఖర్చులు, ఈ చేపల పులుసులు వీళ్ళకి వండుకోవడం అదేమంటే అప్పడాలు, వడియాలు అమ్ముకునే బ్యాచ్కి వీళ్ళకి ఏం తెలుస్తుంది? అనకూడదు. కానీ జగన్ 2.0 మీద మీ అభిప్రాయం ఏంటి? భయంకరంగా ఉంటదంట జగన్ 2.0. వాళ్ళ మొఖాలు ఇక వాళ్ళక ఏమి లేదండి.